గ్రీన్‌లాండ్ మీద పట్టు కోసం అమెరికా విశ్వ ప్రయత్నాలైతే చేస్తుంది. రీసెంట్‌గా జరిగినటువంటి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్‌లో కీలక ఒప్పందాల మీద సంతకాలు చేసుకున్నారు. ఎవరెవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంపు మరియు నాటో జనరల్ సెక్రటరీ రూటే. వీళ్ళిద్దరూ కీలక ఒప్పందాల మీద సంతకాలు చేసుకొని ప్రస్తుతానికి ఈ ఏదైతే గ్రీన్‌లాండ్ మేము కొనేస్తాం అనే చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలైతే కొంత సద్దుమణిగినాయి. ఏది? ఈ ఒప్పందాల వల్ల. అయితే అమెరికాకి, డెన్మార్క్‌కి దగ్గర దగ్గర 75 ఏళ్ల నుంచి 75 సంవత్సరాల క్రితం నుంచి ఈ రక్షణ ఒప్పందం అనేది ఒకటుంది. ఈ రక్షణ ఒప్పందాన్ని ఇప్పుడు వీళ్ళు తిరగరాసుకున్నారు. దానికి కారణాలైతే ఉన్నాయి. స్ట్రాంగ్ రీజన్స్ ఏంటంటే, ఒకటి ఈ ఆర్కిటిక్ ఏదైతే ఉందో, ఈ ఆర్కిటిక్ ఏరియా ఏదైతే ఉందో, ఈ ఆర్కిటిక్ ఏరియా మీద రష్యా నుంచి సైనిక స్థావరాలనేవి ఊపందుకున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి రష్యా తన సైనిక స్థావరాలని ఈ ఆర్కిటిక్ ఏరియా మీద, ఆర్కిటిక్ భూభాగం మీద విపరీతంగా నడిపిస్తుంది. ఇంకొక వైపు నుంచి చైనా, సౌత్ చైనా సీ అనే పేరుతో ఆర్కిటిక్ భూభాగం మీద మేము కూడా పైచేయి సాధించాలన్న ఉద్దేశంతో చైనా కూడా విపరీతమైనటువంటి అడుగులేస్తుంది. విమానాశ్రయాలు, ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించడానికి ముందుకొస్తుంది. ఒకసారి ఈ 2 దేశాలు ఇక్కడ యాక్టివిటీస్ మరీ ఎక్కువగా అయితే అది అమెరికా రక్షణకి, అమెరికా భద్రతకి ముప్పవుతుందనే ఉద్దేశంతో గ్రీన్‌లాండ్ మీద పైచేయి మాదే ఉండాలి అని గ్రీన్‌లాండ్‌ని మేము కొనేస్తాం. గ్రీన్‌లాండ్ మాకు కావాల్సిందే అని చెప్పి గట్టిగా పట్టుబడుతుంది. ఇది మెయిన్ రీజన్. ఇంకొక సాలిడ్ రీజన్ ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్పాను. రేర్ ఎర్త్ మినరల్స్. ఇక్కడ ఈ గ్రీన్‌లాండ్‌లో అత్యద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఇంకొకటేంటి, అత్యాధునికమైనటువంటి ఆయుధాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ఈ గ్రీన్‌లాండ్‌లోనే దొరుకుతున్నాయి. అందుకని ఇటు సైడ్ నుంచి రష్యా, ఇటు సైడ్ చైనా, ఈ 2 ఈ గ్రీన్‌లాండ్, ఈ ఆర్కిటిక్ ఏరియా మీద, ఆర్కిటిక్ భూభాగం మీద ఎక్కువగా పైచేయి సాధించాలని చూస్తున్నా గానీ, ఇప్పుడు ఒక్కసారి అయి అడుగు పెడితే అమెరికాకి ప్రమాదం ఏర్పడే అవకాశాలుంటాయనే ఉద్దేశంతో అమెరికా ఏం చేస్తుందంటే, ఈ గ్రీన్‌లాండ్ మాది, గ్రీన్‌లాండ్ మీద పైచేయి మాదే ఉండాలనే ఉద్దేశంతో గ్రీన్‌లాండ్‌ని కావాలంటుంది. ఇక్కడ అమెరికా బానే ఉంది, రష్యా బానే ఉంది, చైనా బానే ఉంది. కానీ గ్రీన్‌లాండ్ భూభాగం స్థానిక ప్రభుత్వం ఏమంటుందంటే, ఇది మాది, మా సొత్తు. ఇక్కడ దొరికే ఖనిజ సంపద కూడా మాకే ఉండాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. సో, మరి ఇండైరెక్ట్‌గా ప్రచ్ఛన్న యుద్ధం ఏమన్నా స్టార్ట్ అవుతదేమో అన్నట్టుగా కనబడుతుంది. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.